సంఘ సేవకులు ఉపాధ్యాయ వృత్తిలో ఉండి ఎన్నో సేవా కార్యక్రమాల్లో చేసిన కీర్తిశేషులు సానపు రెడ్డి గోపాల్ రెడ్డి సానపు రెడ్డి నాగా ఓబులమ్మ తృతీయ వర్ధంతి సందర్భంగా బద్వేల్ పట్టణంలోని విశ్రాంత ఉద్యోగ సంఘం కార్యాలయంలో అధ్యక్షులు రామసుబ్బారెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ వాకమల్ల రాజగోపాల్ రెడ్డి, సానపు రెడ్డి రామగోపాల్ రెడ్డి కొడుకు ముఖ్యంతిథిగా హాజరైనారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సానపు ది గోపాల్ రెడ్డి వృత్తి ఉపాధ్యాయుడైన ప్రవృత్తిగా విరిగిన ఎముకలు కట్టడంలో అందరి మన్నాళ్లు పొందాడని, అటువంటి ఆయన చనిపోయి 3 సంవత్సరాల కావస్తున్న సందర్భంగా విశ్రాంతి ఉద్యోగ సంఘ కార్యాలయంలో ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఆయన చేసిన సేవలు విశ్రాంతి ఉద్యోగుల భవనానికి ఎక్కువ సాయం అందించారని ఎప్పుడూ మరవలేవని పలువురు వక్తలు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు రామసుబ్బారెడ్డి, ప్రధాన కార్యదర్శి కత్తి బ్రహ్మయ్య, గౌరవ సలహాదారు. ఆ రోజుల్లో మాకు ఎలాగైతే ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. తెచ్చారు మన బద్వేలి వైశాస్ అందరూ వస్తే ఎంత కావాలో నాకు తెలియదు. అప్పుడు అది కూడా 16 ఏళ్ళే. అప్పుడు నేను 1,150,000 ఇచ్చాను. నాకు అక్కడ బాధ ఏంటంటే 25,000 కట్టిన పేర్లన్నీ ముందున్నాయి. ఆ టెంపుల్ 1,16,000 కట్టిన టెంపుల్ నేమ్ ఎక్కడో ఉంది. అసలు నేను ఎత్తులాడుకున్నాను, నా పనులు ఎత్తులాడుకున్నాను నా నేమ్ కోసం. అది కొంచెం నాకు నచ్చలేదు. కానీ పేరు ప్రఖ్యాతులు కాదు, నాకు ఇష్టం లేదు. కానీ సిస్టమ్ అనేది ఉండాలి, పద్ధతి పెద్ద వారితోనే మనకు వచ్చింది. మరి వారు ఎందుకు ఈ విధంగా మనం వాళ్ళు చేస్తున్నారు అన్నప్పుడు కుమారుల యొక్క బాధ్యత తండ్రులకు పుణ్యగతులు కలగాలంటే వారికి దివసం రోజు శ్రాద్ధ కర్మలు చేయాలి. ఆ కర్మలు చేసినప్పుడే పితృదేవతలు సంతోషిస్తారు అనేది శాస్త్రం చెప్తూ ఉంది. కాబట్టి వారు ఎంతో ఆయన ఎప్పటికి కూడా గడిపుల్లమరాజు అసోసియేట్ అధ్యక్షులు గంజికుంట పుల్లయ్య, కోశాధికారి గంగన్న, ఆర్గనైజేషన్ కార్యదర్శి ముల్లపాటి పిచ్చయ్య, ఉపాధ్యక్షులు రాఘవరెడ్డి ఆనందరావు, శ్రీరాములు సుబ్బరాయుడు, శ్రీనివాసులు రెడ్డి, చిన్నరాయుడు, గ్రేసియస్ లక్ష్మీనరస యా తదితరులు పాల్గొని ఆయనకు ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఆయన జీవిత ప్రయాణం అంతా జరిగింది. మరి ఆయన యొక్క మంచి మనసులు, మంచి భావాలే వాళ్ళ కుమారులు కూడా వచ్చినాయని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే ఆయన ఎక్కడ ఉన్నా కూడా ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ గోపాలరెడ్డి మామగారి 3వ వర్ధంతి సందర్భంగా ఈ పెన్షనర్స్ అసోసియేషన్ సంఘం 3వ సంతాప సభ ఏర్పాటు చేసిన సందర్భంగా దీనికి రాసినటువంటి పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రామసుబ్బారెడ్డి గారికి, కార్యదర్శి కత్తి బ్రహ్మయ్య గారికి, పెద్దలు కులమరావు సార్ గారికి, వారి యొక్క కార్యవర్గ సభ్యులకు, అదేవిధముగా ముఖ్య అతిథులుగా చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు సానపురెడ్డి గోపాలరెడ్డి మామగారి పెద్ద కుమారులు రామగోపాలరెడ్డి సార్ గారికి, మరి ఈ కార్యక్రమానికి రాకపోయినా 2వ కుమారుడు లండన్లో ఉన్నారంట రాధాకృష్ణరెడ్డి మామగారికి, మరియు పెద్దలు గౌరవనీయులు బద్వేల్ తాలూకా మున్సిపల్ చైర్మన్, ముఖ్యంగా ఇప్పుడు ఒక్కరంతా మాట్లాడినారు సానపురెడ్డి గోపాలరెడ్డి మామగారి గురించి. ఆయన సమాజ సేవ చేశారు. సమాజం అంటే ఒక తెప్పలు, గుట్టలు, కొండలే కాదు. సమాజం అంటే మనుషులు